కోటి ప్రభలతో ఎప్పుడైతే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారో అప్పుడు కొండ దిగి నేను వస్తానని త్రికోటేశ్వర స్వామి చెప్పారనేది భక్తుల నమ్మకం. అదే విశ్వాసం విష్ణు శిఖరం, బ్రహ్మ శిఖరం కలయిక శ్రీ త్రికోటేశ్వర పర్వతం మేధా దక్షిణామూర్తి స్వరూపానికి ఈ ప్రభలే ప్రధాన ఆకర్షణ. ప్రభల నుంచి వచ్చే వెలుగు రూపమే ఆ త్రికోటేశ్వర స్వామి వారి స్వరూపంగా భావిస్తారు భక్తులు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవం సమయంలో త్రికోటేశ్వరుడికి మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. చిన్నారులను సకల విద్యావంతులుగా తీర్చిదిద్ది గ్రహదోషాలు నరదోషాలు హరించే ఏకైక క్షేత్రం కోటి వేల్పుల అండ కోటప్ప కొండ. ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా కోటప్ప కొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ ప్రభలు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కోటప్ప కొండకు తరలి వెళ్తున్నాయి. నెల రోజుల ముందు నుంచి భక్తులు ప్రభల తయారీలో నిమగ్నమవుతారు. చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమపట్నం, బొప్పూడి, లింగంగుట్ల, కావూరు, మద్దిరాల, అప్పాపురం, కమ్మవారిపాలెం ప్రాంతాల నుంచి కులాలకు అతీతంగా కోటప్ప కొండకు ప్రభలతో వస్తారు. ఒక్కొక్క ప్రభకు 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కో ప్రభకు 130, 144 ఏళ్ల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పూర్వీకుల కాలం నాటి నుంచి ప్రభలు నిర్మాణం ఆచారంగా చేపట్టి ఆనాటి నాగరికతను నేటి తరానికి గుర్తుండేలా ప్రభల ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. భక్తులు ప్రభల పగ్గాలు చేతబోని చేదుకో కోటయ్య, ఆదుకో కోటయ్య నామస్మరణతో కోటప్ప కొండకు చేరుకుంటారు.